ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత విజయంగా భావిస్తున్నామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు శరత్, ఆజాద్, నాగేశ్వరరావు, స్వాతి, జంగయ్య, దర్శన్, నామా సైదులు పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాలేదు, క్షతగాత్రులైన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు కాదు అని గుర్తు చేశారు. NEP 2020ని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ను రాష్ట్రాలు నిర్వహించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతదేశ చరిత్రలో లిఖించదగిన ఒక రోజు. భారత రాజ్యాంగ స్ఫూర్తి కల్పించిన హక్కుల ద్వారా ఈరోజు పోరాటంలో భారత యువత మొత్తం విద్యార్థులు యువత అందరూ ఏకమై ఈరోజు ఒక ప్రభుత్వానికే చెంపపెట్టుగా ఒక నిర్ణయం తీసుకునేటట్టు చేసిన పోరాటంలో ఈ భారత విద్యార్థులు, భారతదేశ పౌరులు, భారతదేశ యువకులు ఈరోజు సక్సెస్ అయ్యారు. అంటే ఇది ఒక మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకే ఉండకుండా రాబోయే రోజులలో భారత యువతే, అంటే ఈ దేశమే యువ భారత్ కదా, మన దేశమే యువ భారత్ కదా, రాబోయే రోజులలో భారతదేశంలో పరిపాలనలో కూడా ఈ యువకులే రాబోయే రోజులలో రావాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మరొక్కసారి స్పష్టమైంది ఏంటంటే ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తే మన దిక్కు. ఈ భారతదేశంలో రాబోయే రోజులలో భారత రాజ్యాంగాన్ని మించి ఏ ప్రభుత్వం పోదామన్నా, ఏ పార్టీ పోదామన్నా ఇలా కాలగర్భంలో కలిసేటందుకు ఖచ్చితంగా సమయం వస్తుంది. దానికి యువకులుగా, భారతదేశ పౌరులుగా, విద్యార్థులుగా, చదువుకున్న వ్యక్తులుగా మేమందరం కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుతామని, ఈ పోరాటం ఈ ఒక్క నీట్ పేపర్తోటో, ఈ ఒక్క మంత్రి రాజీనామాతోటో ఆగకుండా రాబోయే రోజులలో భారతదేశ చరిత్రను మార్చేందుకు, భారతదేశ భవిష్యత్తును, భారతదేశం యొక్క యువత యొక్క భవిష్యత్తును మార్చుకునేందుకు కూడా మనమందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీ అందరికీ తెలియజేస్తాము. ఇది ఈరోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతది, విద్యార్థుల విజయంగా మేము భావిస్తా ఉన్నాం. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజల, విద్యార్థుల ఐక్య పోరాటానికి సంకేతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఇంతమంది విద్యార్థుల మరణాలకు కారణమైంది. ఇప్పుడు సుమారు 30 మంది విద్యార్థులు మరణాలు భావించారు, దీంట్లో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఆ విద్యార్థుల మరణాలకి ఈరోజు న్యాయం జరగాలంటే ఈ పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారిని గతంలో యూనియన్ మినిస్టర్లను అరెస్ట్ చేసినట్లుగానే వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఫేస్ మేకర్స్తోని జంతర్ మంతర్లో విద్యార్థులని ఫేస్ క్యాప్చర్ చేసి వాళ్ళని రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలలోకి రాకుండా, వివిధ సౌకర్యాలు పొందకుండా అణిచివేత చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని విరమించుకోవాలని కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ట్రోలింగ్ చేసి విద్యార్థులను విచక్షణ రహితంగా వాళ్ళ మీద అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు రుద్దే విధంగా ప్రయత్నం చేసిన, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే జంతర్ మంతర్ ప్రదేశంలో లాఠీ చార్జ్ చేసి విద్యార్థుల మరణాలకి, గాయాలకి కారణమైనటువంటి ఫేక్ పోలీస్ అధికారులని, అకారణంగా దాడి చేసిన పోలీసులని గుర్తించి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇది విద్యార్థుల విజయం. రాబోయే కాలంలో ఈ NTA రద్దు చేసే వరకు, రాబోయే కాలంలో దేశాలకు, రాష్ట్రాలకి NTA నిర్వహించే అధికారాన్ని ఇచ్చేంత వరకు, రాబోయే కాలంలో ప్రజాస్వామిక పాలన వచ్చేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఇండియన్ హీరోస్ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు యావత్ యువతరానికి ఈ వేదిక నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన జై హింద్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు స్వాతి, జార్జ్ రెడ్డి PDSU ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు ఇండియన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జంతర్ మంతర్ నుండి దేశ నలుమూలల వరకు లాఠీలను, తూటాలను లెక్క చేయకుండా, ఎండను వానను లెక్క చేయకుండా, కేసులను లెక్క చేయకుండా, ప్రాణాలను పణంగా పెట్టి
పోరాటం చేసి విజయం సాధించినటువంటి జంతర్ మంతర్లో పోరాడినటువంటి విద్యార్థుల నుండి దేశ నలుమూలల వరకు పోరాడిన ప్రతి ఒక్క విద్యార్థికి, అట్లానే ఈ విద్యార్థుల యువత పోరాటానికి అండగా ఉన్న ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదికి జేజేలు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామాతో మాత్రమే ఈ పోరాటం ఆగదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మాత్రమే ఈరోజు డిస్మాంటిల్ అయినటువంటి, ఫ్రాక్చర్ అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని లేదా ఎగ్జామినేషన్ సిస్టమ్ని రిపేర్ చేయడం సాధ్యం కాదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిపేర్ చేయాలంటే ఇంకా చాలా రిఫార్మ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చే వరకు కూడా యువత విద్యార్థులు ఐకమత్యంతో పోరాటం చేస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుండి మేము కొన్ని డిమాండ్లను చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి పైన కేసులు బనాయించాలని కానీ, భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలో కానీ ఆటంకాలు కలిగించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే తస్మాత్ జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ లీకేజీలకు గురైనటువంటి విద్యార్థులు, క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు 1 crore రూపీస్ కాంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీస్కి అందించవలసిందిగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఈరోజు వందలాది లీకులకు కారణమై చేతగానేటువంటి ఎన్టీఏను రద్దు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డీసెంట్రలైజ్ చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసుకునేటువంటి హోదాని కల్పించాలని, డీసెంట్రలైజ్ చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విచక్షణ రహితంగా వ్యవహరించినటువంటి పోలీసులకు ఎలాంటి హక్కు లేకున్నా కానీ విద్యార్థుల మీద, ముఖ్యంగా మహిళా విద్యార్థినుల మీద లాఠీలు జులిపించిన ప్రతి ఒక్క పోలీసుకు మేము చెప్తున్నాం, జవాబు మీరు తీసుకోబోతున్నారు. ఒకవేళ ఈ పోలీసుల పైన గట్ల కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో మరో పోరాటం ద్వారా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. అందరికీ జై భీమ్. ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా మొన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ క్రూరమైన దాడికి, చాలా ఫాసిస్ట్ దాడికి వ్యతిరేకంగా, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, క్షమాపణ చెప్పాలి. ఏ కుటుంబాలైతే కోల్పోయినాయో, అంతమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారో రాక వాళ్ళందరికీ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అట్లనే లాఠీ చార్జ్ చేసినటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరెవరైతే ఈ ఉద్యమాలలో ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులను ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? రోహిత్ వేముల ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి యూనివర్సిటీలను, విద్యార్థి నాయకత్వాన్ని మెయిన్ స్ట్రీమ్గా టార్గెట్ చేసి అదొక ఉగ్రవాద లిస్టులో పెట్టింది. ఇది సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉస్మానియా నుంచి జేఎన్యూ వరకు పాకింది. కాబట్టి ప్రతి ఉద్యమంలో విద్యార్థులను ఉగ్రవాదులుగా, లేకపోతే అసాంఘిక శక్తులుగా, యాంటీ నేషనలిస్టులుగా చూస్తున్నారు. మరి పోరాడుతున్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి విద్యార్థులకు అండగా వాళ్ళకు న్యాయం జరగాలి. నీట్ పేపర్ అనేటువంటి ఏదైతే లీక్ ఉన్నదో 89 సార్లు లీక్ అయింది, విద్యార్థులకు మరణానికి కారణమవుతుందని చెప్పేసి కొట్లాడినటువంటి వాళ్ళు యాంటీ నేషనల్స్ అయితే, లీక్ చేసినటువంటి వాళ్ళు ఏంటిదో ఏం కావాలి? మరి వాళ్ళు నిజంగా దేశభక్తులం అయితే వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నాడు మోడీ, అమిత్ షాలు అనేది ఇప్పటిదాకా స్పష్టత లేదు. సరే, నువ్వు రాజీనామా చేసినావంటున్నావు, నైతిక బాధ్యత వహించి ఇప్పటిదాకా జరిగినటువంటి విద్యార్థుల మీద దాడి కావచ్చు, రైతుల మీద దాడి కావచ్చు, అంటే కార్మికుల మీద దాడి కావచ్చు, వాళ్ళన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత అమిత్ షా, మోడీల మీద ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఉస్మానియా అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, సెంట్రల్ యూనివర్సిటీ అయినా, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నింటినీ కూడా ఒక్క మీటింగ్ పెట్టుకొని ఇవ్వకుండా నువ్వు రాహుల్ గాంధీని, అట్లా ప్రియాంక గాంధీని దాడి చేస్తే ఎట్లయితే మీరు ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారో, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలకు కానీ, బహుజన సంఘాలకు కానీ అవకాశం ఇవ్వకుండా, పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా కేసులు అట్లనే పెడితే కూడా దాన్ని కూడా పునరాలోచించుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి విద్యార్థుల హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, నువ్వు మాట్లాడే హక్కు, నువ్వు పోరాడే హక్కు, నీ నైతిక హక్కు అని చెప్పిండు. ఆ పోరాడే హక్కు, మాట్లాడే హక్కు విద్యార్థుల గొంతు నొక్కేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఏ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టనీయకుండా, ఈ యూనివర్సిటీలో మాట్లాడనీయకుండా, మాట్లాడితే విద్యార్థులందరినీ కేసులో పాలు చేస్తామని చెప్పడం, కేసులు పెట్టి జైలుకు వెళ్తామని చెప్పడం, ఇలాంటి ఈ బెదిరింపు చర్యలు కూడా మానుకోవాలని, అలాగే
భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలకైనా ఉస్మానియా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్నీ ఉంటాయి. భవిష్యత్తులో కూడా ఇంతకన్నా పెద్ద పోరాటం మరొక భారీ బహిరంగ సభ కూడా తప్పకుండా ఉంటుంది. దాన్ని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ఈ పోరాటంలో భాగస్వాములైన అందరూ ఒక ఆర్గనైజేషన్ కాదు, 2 ఆర్గనైజేషన్లు కాదు, ఉస్మానియాలో స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇందులో లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు, దళిత ఆర్గనైజేషన్స్ ఉన్నారు, అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇఫ్లూ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, మను యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, ఇంకా బయట నుంచి వచ్చినటువంటి మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఇది విద్యార్థుల విజయం. అట్లనే మనకి ఏ అన్యాయం జరిగినా కూడా మనం రోడ్లెక్కక తప్పదు, మన హక్కుల కోసం పోరాడక తప్పదు, మన హక్కుల కోసం మీటింగ్ పెట్టకుండా తప్పదు, మన హక్కుల కోసం మనం రాయకుండా, మాట్లాడకుండా, పాడకుండా ఏ హక్కు కూడా మనకు దక్కదని ప్రజలందరూ గమనించాలి. విద్యార్థుల విజయానికి అండగా ఉండాలి. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాలు జరిగేటువంటి దమనకాడకు ఏదైతే విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారో, యూనివర్సిటీలు మూసేస్తున్నారో, విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నారో, వాటన్నింటి మీద కూడా భవిష్యత్తులో అంటే పెద్ద పోరాటం ఉంటుంది. త్వరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ జై మీడియా మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులారా, అందరికీ పేరు పేరున అభినందనలు. ఈరోజు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన రోజు. మొదటగా ఢిల్లీ రైతులు పోరాటం చేసి ఈ ప్రభుత్వం యొక్క ఫాసిస్టు దమనకాండకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళు విజయం సాధించారు ఢిల్లీ నడిబొడ్డున. తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏకమై నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి దోషులను శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో దేశం ఏకకంఠంతో నిర్ణయించడం జరిగింది. ఈ నినాదం కోసం ఒక శాంతియుత నిరసన చేపడితే అనేక మంది విద్యార్థులపై లాఠీలు విరగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈరోజు చేయడం జరిగింది. మేము ఈ యొక్క పోరాటాన్ని భారతదేశ విద్యార్థుల విజయంగా చెప్తా ఉన్నాం. ఈ విజయం ఊరికే రాలేదు. ఈ విజయానికి రైతులు మద్దతు ఇచ్చిళ్ళు, కార్మికులు మద్దతు ఇచ్చిళ్ళు, మీడియా మిత్రులు మద్దతు ఇచ్చిళ్ళు, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిళ్ళు. దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం ఏకమై ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ను గద్దె దిగేలా చేసిళ్ళు. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే సమస్య పరిష్కారం కాలేదు. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో క్షతగాత్రులైనటువంటి విద్యార్థులకు తక్షణమే నష్టపరిహారం అందియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన విద్యార్థులున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ఎక్స్ప్రెస్ అందే వరకు కూడా ఈ పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ లీకులకు కారణమైనటువంటి అసమర్థ ఎన్టీఏను మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ను రాష్ట్రాలకు నిర్వహించుకునే అవకాశం ఉందో, అంటే నీట్ అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది రాష్ట్రాలకే అందియాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అనేక కోణాలలో కూడా రాష్ట్రాలకే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించిన అవకాశం అందియాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మొత్తం కూడా విద్యను అందించకుండా దూరం చేసేటువంటి ఒక కుట్రపూరిత పాలసీ NGP 2020 రద్దు చేయాలని చెప్పేసి అప్పటి వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు కాదు. ఈరోజు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి మురళీ మనోహర్ జోషి కూడా మా పొరపాటునది, మా పార్టీ పొరపాటునది, ప్రభుత్వ పొరపాటునని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన, వ్యవస్థాపకులు కూడా ఆయన కూడా దేశద్రోహి. ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ కూడా దేశద్రోహి కాదు. ప్రభుత్వం తప్పుదారిలో పోయినప్పుడు ప్రభుత్వాన్ని సరైన దారిలో తీసుకుపోవడం అనేది ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులది. విద్యార్థి హక్కులు కాలు రాసి మీరు క్రూర చట్టాలు ప్రయోగిస్తే అణచివేత ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఫాసిస్టు రాజ్యం కాదు. నరేంద్ర మోడీకి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు మీ మత మౌఢ్యాన్ని విద్యార్థులపై రుద్దాలని చూస్తే ఈ దేశంలో చెల్లదు. విద్యార్థులమంతా కూడా ఈరోజు ఏకతాటిపై మేము NGP 2020 వ్యతిరేకించాలని చెప్పేసి ఏకతాటిపై నిందిస్తూ ఉన్నాం. ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఇంత మారిన కారణం ఏంటో అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. DBSA రాష్ట్ర కోఆర్డినేటర్ని. దేశవ్యాప్తంగా ఢిల్లీ పోలీసులు అతి దారుణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నీట్ పేపర్ లీకేజీ జరిగింది, లీకేజీకి కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలో చేస్తున్నటువంటి పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల నుంచి పోలీసులు చేసినటువంటి లాఠీ చార్జ్ను ఖండిస్తూ OU కేంద్రంగా నిరసనను చేపట్టడం జరిగింది.
ఈ విద్యార్థులకు ఈ పోలీసుల లాఠీ చార్జీలకు కారణమైనటువంటి ఏదైతే నీట్ పేపర్ లీక్ అయ్యిందో ఈ లీడ్ పేపర్కు కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేంత వరకు మా పోరాటం ఆగదని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పోరాటం చేస్తే ఈరోజు మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేటట్లు చొరవలు తీసుకున్నదంటే ఇది ఖచ్చితంగా విద్యార్థులు చేసినటువంటి పోరాటానికి నాంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. విద్యార్థులు తలుచుకుంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధించడం, విద్యార్థులు తలుచుకుంటే ఒక రాష్ట్రం రావాలన్నా, ఒక దేశం ఇంకో ప్రభుత్వం రావాలన్నా, ఇంకో ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నా విద్యార్థులతోటే సాధ్యమవుతుంది. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా కూడా క్షమాపణ చెప్పలేదు. ఉస్మానియా విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా, దళిత, బహుజన, వామపక్ష, మైనారిటీ అన్ని సంఘాలు ఏ ఒక్కరు కాకుండా, వ్యక్తులుగా కాకుండా ఇది అందరు చేసినటువంటి పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో పోలీసుల లాఠీ చార్జీలో గాయపడ్డటువంటి వేలాది మంది, వందలాది మంది విద్యార్థులు వాళ్ళు ప్రాణాలు, వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు దిరులు, ఎంతోమంది విద్యార్థులు ఆసుపత్రిలో ఉన్నటువంటి సందర్భంలో మోడీ ప్రభుత్వం వారిని పరామర్శించాలి. మరణించినటువంటి కుటుంబాలకు పెద్ద ఎత్తున ఎక్స్గ్రేషియో కల్పించడంతో పాటు మోడీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. అదేవిధంగా దీని మీద పారదర్శకంగా విచారణ చేపట్టాలి. ఈ అవినీతి అక్రమంగా రక్షించాల్సినటువంటి, పారదర్శకంగా పరీక్షలు పెట్టాల్సినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని తక్షణమే రద్దు కూడా చేసి కొత్త పరీక్షల విధానాన్ని కూడా తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించుకునే క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే మోడీ ప్రభుత్వం పరిపాలన చేయాలి, మంత్రులు పరిపాలన చేయాలి. అట్లా ఎవరు చేయకున్నా ఉస్మానియా నుంచి మా గొంతు ఉంటుంది, పోరాటానికి నిత్యం సిద్ధమవుతామని డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన తెలియజేస్తూ జై భీమ్. ఈరోజు జంతర్ మంతర్ సాక్షిగా విద్యార్థులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నీటు పేపర్ లీకు వ్యతిరేకంగా ఒకటే నినాదం, మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక డిమాండ్తో ఈరోజు జంతర్ మంతర్లో విద్యార్థులను పోరాటం చేసినారు. మేము ఒక్కడే చెప్తున్నాం, బిడ్డ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మేము తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఉస్మానియా సబ్బండ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒకటే డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఏమంటారు అంటే పేపర్ లీక్ అయితే రీ ఎగ్జామ్ పెడతా అంటాను బీజేపీ. అరే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇట్లా దొంగ ఓట్లతోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది అంటే మరి రీ ఎలక్షన్ పెడతావా? ఇలాంటి మాటలు వెంటనే వాపసు తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారతదేశ సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు విద్యార్థులు తలుచుకుంటే ఏ పోరాటానైనా విజయం సాధిస్తారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే అది విద్యార్థులు సాధించినటువంటి విజయం మాత్రమే. కాబట్టి వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.